యా యా ఉప ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి 2వ తారీఖు పుట్టినరోజు వేడుకలు. కాకపోతే ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఏ పుట్టినరోజు వేడుకలకి ఆయన బయట ఉండడు, ఎవరికి అందుబాటులో ఉండరు, ఆయన పూజా కార్యక్రమాల్లో నిమగ్నం ఉంటారు. అందుకని ఏ పుట్టినరోజు వేడుకలు ఆయన బయట ఉండటం అనేటువంటిది జరగదు. ఎప్పుడు చూసినా ఆయన పూజలకి ఏదో వాటి ప్రత్యేక కార్యక్రమాలకి ఇది అవుతారు తప్ప అసలు ఫోన్కి కూడా అవైలబిలిటీ అనేటువంటిది ఉండదట. నేను సరే 2వ తారీఖు కదా రేపు విశేష చెప్దాము, ఎక్కడ ఉంటున్నారు ఏంటంటే నాకు అప్పుడు చెప్పారు ఆయన ఎప్పుడు ఎక్కడ బయట దొరకరండి అని చెప్పని అన్నారు. సరే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మరి రాజకీయ నాయకుడు కాబట్టి మరి ఈ సంవత్సరం అందుబాటులో ఉంటారంటే అది కూడా లేదండి అది అని చెప్పని చెప్పారు. ఏంటి ఓం గారు మొత్తానికి ఒక స్పాట్ ఒకటి ఉంది సార్, ఒకసారి ఆ స్పాట్ ఒకటి ఉంది, ఒక్క నిమిషం ఉండండి, ఆ వీడియో ఒకటి ప్లే చేయండి. అసెంబ్లీ గేటు కూడా తాకనేమని అన్నారు ఆయన్ని. వాళ్ళని అసలు అసెంబ్లీకి లేకుండా చేసేసాడు 11 స్థానాలతోటి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు. త్రివిక్రమ్ గారు భలే రాస్తారు ఆయన కోసం అన్నట్టుగా కొన్ని డైలాగ్స్. సరే ఏదన్నా కానీ ఇప్పుడు సరే ఈ వేడుకల సందర్భంగా ఏంటి ఓం గారు మొత్తానికి ఈసారి కూడా ఏమీ అందుబాటులో ఉండే పరిస్థితి లేనట్లుంది కదా. మరి అంతకుముందు అంటే మీ హీరో ఇప్పుడు పొలిటీషియన్ కదా. అంటే ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన సినిమాలు అందుబాటులో ఉండే ఆస్కారం ఉందండి. ఎందుకంటే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అండి గబ్బర్ సింగ్ అంటే 2012లో వచ్చింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే హిందీ సినిమాకి అది రీమేక్ అయినా కానీ దబ్బంగకి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చక్కగా మలిచాడు హరీష్ శంకర్. అతను తీసినటువంటి ఆ సినిమా రేపు సెప్టెంబర్ 2వ తారీఖు రీ రిలీజ్ అవుతుంది. ఈ రోజు ఆయన చెప్తే అంటే చరిత్రలో గబ్బర్ సింగ్ సినిమా కాదు, గబ్బర్ సింగ్ సినిమానే ఒక చరిత్ర. నాకు నిర్మాతగా ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక హోదా కల్పించారో అలాగే నాకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన వ్యక్తిగా ఆయన నేను ఎప్పటికీ మర్చిపోను. అంటే నేను పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కానీ మనిషిగా గానీ నాది ఏదైనా గానీ పవన్ కళ్యాణ్ గారికే నేను ఎప్పుడైనా కానీ ఆయన మాటకి కట్టుబడి ఉంటాను. కాబట్టి ఆయన గబ్బర్ సింగ్ సినిమాని ఆయన అభిమానుల కోసం 2వ తారీఖున రీ రిలీజ్ చేస్తున్నా అని చెప్పారు. కాబట్టి ఆ సినిమాని ఖచ్చితంగా రీ రిలీజ్ అయినా కానీ అభిమానులందరూ చూస్తారండి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు 3 సెట్స్ మీద ఉన్నాయండి. ఒకటి హరిహర వీరమలు, 2వది ఉస్తాద్ భగత్ సింగ్, 3వది మనకి బాగా తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ 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 అని జనం అరుస్తున్నారు. ఆయన పాప అది మోడీ మోడీ అన్నట్టుగా కూడా వినిపించి మోడీ గారి గురించి తర్వాత మాట్లాడుతున్నారు. తర్వాత తెలిసింది వాళ్ళు అడుగుతుంది మోడీ గారి గురించి కాదు ఓజీ గురించి అని. కానీ ఆ ఓజీకి సంబంధించి అండి ఈ 3 సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. హరిహర వీరమలకు సంబంధించి ఒక టీజర్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అలాగే ఓజీకి కూడా వాళ్ళిద్దరు దర్శక నిర్మాతలు వెళ్ళి మన పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు. ఆయన దగ్గర నుంచి ఒక చిన్న ఏదైనా ఆ సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ చెప్పించి ఉండొచ్చు అనుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా వచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి. అభిమానుల వరకు ఈసారి బర్త్డేకి హ్యాపీ ఫీల్ అవుతారు వంశీ గారు. కానీ ఈసారి మాత్రం ఇంతకుముందు ఫ్యాన్స్ చేసేవాళ్ళు ఈసారి మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అసలు విజయవాడలో అయితే ఖాళీ లేదట, అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే దశాబ్దంగా వాళ్ళ కళ కదండి అది. ఆయన ఒక హోదాలో చూడాలి అనేది దశాబ్దపు కళ జన సైనికులకి. అది ఈ రోజున నిజం అయ్యింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా గ్రాండ్ గా జరుపుకోవాలని వాళ్ళు అనుకుంటారు. ఎస్ అండి, రైట్ అండి ఓం గారు, రైట్, థ్యాంక్ యూ.